Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. రైల్వేస్ గురించి ఫైనల్గా స్టేషన్లో ఒక ట్రైన్ వచ్చింది అనుకోండి, జనరల్ కంపార్ట్మెంట్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, మీరందరూ కంట్రోల్ చేస్తుంటారు. ఎక్కడ హోల్డింగ్ ఏరియా ఇస్తున్నారో హోల్డింగ్ ఏరియా నుండి కంపార్ట్మెంట్కి వాకింగ్ ఏరియా సింగిల్ లైన్ పెడితే బెటర్. కానీ మీరు ఒకసారి హోల్డింగ్ ఏరియా అంతా ఓపెన్ చేస్తే క్రౌడ్ అంతా ఒకేసారి కంపార్ట్మెంట్కి వెళ్ళడం, మనకు ఢిల్లీ లాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి కదా, దానికి ఏమైనా మీరు కంట్రోల్ చేస్తారా? వాకింగ్ అంటే హోల్డింగ్ ఏరియాకి కంపార్ట్మెంట్ మధ్యలో వాకింగ్ ఏరియా పెడతారా, లేదా ఒకేసారి ఓపెన్ చేస్తారా? See, at the moment we have taken some precautions in Secunderabad because Secunderabad was also very crowded. Secunderabad and city railway stations during Mahakumbh, because there was a lot of people going and coming. It usually is crowded, but there are some seasons times when it is heavily crowded. So to address that issue, and also manadi construction kuda nadustundi, dan valla kuda koncham there is some inconvenience. So what we have done from our side is made sufficient place available for holding అనేది మనం కావాల్సిన దానికంటే ఎక్కువ పెట్టుకున్నాం. సో మనం ఏంటంటే హోల్డింగ్ నుంచి మనము designated ఏరియాకి వెళ్ళేటప్పుడు we will regulate the crowd when there is a situation. We will not, obviously that is what it is, right? Like influx మీద మనకి టైట్ కంట్రోల్ ఉంటేనే మనం క్రౌడ్ కంట్రోల్ చేయగలుగుతాం. ఇన్ఫ్లక్స్ ఏరియాని మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. లైక్ ఎంత ఉంది డెన్సిటీ బాగా పెరుగుతుంది అంటే ఇంకా ఇన్ఫ్లక్స్ కూడా వెళ్ళిపోతుంది, అక్కడ అప్పుడు మ్యాన్ చేయాలి, ఆ పాయింట్ని మ్యాన్ చేసి వీ హ్యావ్ టు ఫిజికలీ స్టాప్ పీపుల్ ఫ్రమ్ మూవింగ్ ఫ్రమ్ దేర్. అంటే మీకు అంత టైం అంత ఫోర్స్ ఉందంటారా? నో, ఇన్ఫ్లక్స్ ఇస్ మానిటర్డ్ త్రూ సీసీ కెమెరాస్. కాదు నేనంటే మ్యాన్ పవర్ మీకు అంత ఉందంటారా? వీ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఆర్పిఎఫ్ అండి. అంటే ఢిల్లీ లాంటి ఇష్యూ జరగకుండా మీరు కంట్రోల్ చేయగలరు? ఎస్, it is a lesson, right? See, any crowd situation, not just railway station, it could be Tirupati, it could be Tirupati lo kuda stampede ayindi, Vijayawada untayi kada, Pushkaralu, all these crowd related accidents, no, it is all because you're not adhering to fundamental principles of crowd management scientifically. One, because you didn't anticipate it. 2, because you don't have sufficient resources. 3, because it was very unforeseen whatever has happened. ఇప్పుడు ఒక డెసిగ్నేటెడ్ ఉంటుంది పాత్వే, అది తెగిపోయింది అనుకోండి, సపోజ్ బ్యారికేడ్ బ్రేక్ అయింది, ఇట్ ఈస్ ఆల్ డిస్రప్టెడ్, రైట్? సో నౌ ఇప్పుడున్న సినారియోలో పెరిగిపోతున్న పాపులేషన్కి దీన్ని దృష్టిలో పెట్టుకుని అలాంటి కంటింజెన్సీస్ ఆల్సో కూడా మనం ఫ్యాక్టర్ ఇన్ చేసుకుని వీ హ్యావ్ టు డివైజ్ అడ్వాన్స్డ్ ప్లానింగ్. ఆల్ టైప్స్ ఆఫ్ కంటింజెన్సీస్, ఎక్కడ ఏది జరిగినా క్రౌడ్ వస్తుంది, అప్పుడు దాన్ని ఎలా మనము యూ హ్యావ్ టు యాంటిసిపేట్. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అంటేనే యాంటిసిపేషన్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్, లైక్ ఎన్ని, ఇప్పుడు దేంట్లో అయినా ఏ క్రైమ్లో కానీ 360 degrees, ఇంకా నేను ఆలోచించని కోణమే లేదు అన్నట్లు ఆలోచించాలన్నమాట. అట్లా. ఓకే, సికింద్రాబాద్ తర్వాత నెక్స్ట్ మనం దీంట్లోకి వద్దాం మేడం. సైబర్ క్రైమ్ లో విక్టిమ్స్ కాకుండా ఉండాలంటే మేల్ ఆర్ ఫీమేల్ ఏం చేయాలండి? I have to confess something. So even I was about to become a victim of cybercrime very recently. Somebody called me. I was very busy and they said, "Madam, ఇంటికి పార్సల్ వచ్చింది" అన్నారు. పార్సల్ వచ్చింది, కలెక్ట్ చేసుకోవడానికి ఎవరు రావట్లేదు అంటే, అవునండి నేను బయట ఉన్నాను, నేను చెప్తాను అంటే, సరే మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయండి, అతను వెయిట్ చేస్తున్నాడు అక్కడ చాలాసేపటి నుంచి, మీరు ఫోన్ చేస్తే అతనే మీకు కాల్ బ్యాక్ చేస్తాడు, మీరు కోఆర్డినేట్ చేసుకోవచ్చు అని నాకు ఒక నెంబర్ పంపించాడు. దట్స్ నాట్ ఎ రెగ్యులర్ నెంబర్, ఇట్ ఈస్ #21 సమ్ నెంబర్. ఇట్లా ఎందుకు ఉంది అంటే, జస్ట్ మీరు డైల్ చేయండి అన్నాడు. నేను డైల్ చేసేసాను. అండ్ యు నో వాట్ దట్ ఈస్, ఆఫ్టర్ దట్ నో then I realized ఇట్లా ఎందుకు ఉంటుంది నెంబర్ అని. You know what that number is? That is a call forwarding, permanently call forward చేసే నెంబర్ అన్నమాట. That's provided by the service provider, that #21. And then what happened, my calls started getting call forwarded. నాకు ట్రూ కాలర్ ఉంది కాబట్టి I know ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి. సో నా నెంబర్ యూజ్ చేసి some criminals were talking and doing whatever. Then immediately I had to Google and find out దీనికి మళ్ళీ ఎట్లా దాని నుంచి బయటికి రావడం అని. I did that finally. So see, that happened because I was mindless at the point when వాడు చెప్పింది చేశాను కదా. Then
పార్సల్ వచ్చింది. ఇట్ డజంట్ సౌండ్ లైక్ ఎ ఫ్రాడ్, రైట్? ఇట్ సౌండ్స్ లైక్ ఎ రెగ్యులర్ ఎవ్రీడే సినారియో. సో నేనేం చెప్తున్నానంటే జస్ట్ సింపుల్ అవేర్నెస్. మీరు 100% కన్విన్స్ అయితే తప్ప మీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయకూడదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వాడు చెప్పింది మీరు చేయకూడదు అన్లెస్ యూఆర్ 100% కన్విన్స్డ్ దట్ ఈస్ అ జెన్యున్ సినారియో. ఆర్ యూ డూ వన్ థింగ్, యూ వెయిట్. ఇప్పుడు పార్సల్ వాడు వచ్చాడు, వాడు ఎక్కడ పోతాడు? యూ డూ యువర్ రీసెర్చ్. వాడు పంపించింది ఏంటి అని చూడాలి. యునో వాట్ ఈస్ దట్ #21? డూ యూ జస్ట్ బేసిక్ గూగుల్ సెర్చ్ విల్ టెల్ యూ. See, not only this, when I was in North Zone, there was one fraud. One girl was trapped by some guy who lived in the US. He was very good looking and everything. Yeah, she fell in love. She was a professional. I think she was doctor something. And he said, I'm at customs. I'm sending you some big box full of cash and all. He sent her a box. అది ఓపెన్ చేయడానికి నేను వచ్చి ఓపెన్ చేస్తా అన్నాడు. లాట్ ఆఫ్ స్టఫ్ వాస్ గోయింగ్ ఆన్. దాంట్లో క్యాష్ బండల్స్ ఉన్నాయి యాక్చువల్లీ. అండ్ దెన్ దట్ గర్ల్ గాట్ స్కేర్డ్ ఆఫ్టర్ బికాస్ హీ వాస్ టేకింగ్ మనీ ఫ్రమ్ హర్. నువ్వు ఈ మనీ పంపించు, నీకు ఇది పంపిస్తాను అని. ఇదేంటంటే ఇట్స్ లైక్ ఎరా అనమాట. సి దే ఆర్ ఎన్కాషింగ్ ఆన్ యువర్ గ్రీడ్, లిటిల్ బిట్ ఆఫ్ గ్రీడ్. సి గ్రీడ్ అనేది అందరికి ఉంటుందండి. లిటిల్ బిట్ ఆఫ్ గ్రీడ్. యూ షుడ్ నాట్ బి ఎంబారెస్డ్. అరే నా గ్రీడ్ వల్లనే నేను మోసపోయాను, ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే నా పరువు పోతుంది అలా అనుకుని చాలామంది రిపోర్ట్ చేయరు. సరే అమ్మాయి వచ్చింది ధైర్యం చేసి, అప్పటికి చాలా డబ్బులు పోయినాయి. వచ్చి ఇట్లా మాకు ఇస్తే మేమంతా చూసి మేము కూడా గూగుల్ చేసి చూస్తాము. యూనో వాట్ ఈస్ దిస్ అని చూస్తే దట్ ఈస్ అ క్లాసిక్ ఫ్రాడ్. బ్లాక్ కరెన్సీ ఫ్రాడ్ అంటారు దాన్ని. వాడు కెమికల్ పంపిస్తాను, దాన్ని పూస్తే అది మళ్ళీ కరెన్సీ అవుతుంది అంటాడు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకొన్ని డబ్బులు తీసుకుంటాడు. ఇట్స్ అ కంటిన్యూస్ థింగ్. హీల్ కీప్ ఆన్ స్క్వీజింగ్ ఫ్రమ్ దిస్ గర్ల్ with the promise that he's a very handsome boy and he will eventually marry her, all this. So this is one. So నేను ఏం చెప్తున్నానంటే, first, don't be ashamed that you have been duped. I have been duped. I dialed that number and I could have been duped. See, I'm an IPS officer at a very fairly senior level. So you should not be ashamed. You should immediately report. మేము వాడిని పట్టుకున్న తర్వాత బట్ మళ్ళీ కనెక్టెడ్ నెంబర్స్ వాళ్ళందరికీ ఫోన్ చేస్తే ఆ అమ్మాయి లాగా ఇంకా 10 మంది ఉన్నారు. అండ్ దే హ్యావ్ నాట్ ఈవెన్ రిపోర్టెడ్ బికాస్ దే వర్ అఫ్రేడ్, దే వర్ అషేమ్డ్. డబ్బులు పోగొట్టుకున్నారు. సో ఇందువల్ల మనకి పట్టుకోవడం కూడా కష్టం అవుతుంది వాళ్ళని. దట్ ఈస్ అ సపరేట్ ఇష్యూ. బట్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద విక్టిమ్, యూ షుడ్ ఇమీడియట్లీ రిపోర్ట్ వెన్ ఎవర్ యూ సెండ్ సంథింగ్. అండ్ నో బడీ విల్ ఆస్క్ యూ ఫర్ యువర్ మనీ. రిమెంబర్ దట్. జాబ్ ఇస్తాను, డబ్బులు ఇవ్వండి. All this is all nonsense. Digital arrest, fundamental same thing. You Google, is digital arrest a real thing? Then you'll understand. By Indian law, arrest, we only do physical arrest as far as our current laws in the country go. Now yes, maybe not everybody is so educated, maybe not everybody is so knowledgeable, but they have dunya in their hands, no?